మేము వెళ్ళి అక్కడ క్లాసెస్ చెప్పేవాళ్ళం, ఫ్రీగా మోటివేషన్ ఇచ్చేవాళ్ళం, ఓన్లీ గ్యాస్ కొట్టి వచ్చేవాళ్ళం అని నాకు భిన్నంగా ఆలోచించిన తర్వాత అర్థమైంది. నేను ఏం సాధించకుండానే, నేను ఏం మార్చుకోకుండానే నాలో ఎంత అహంకారం కానీ, లేదంటే కోపం కానీ, ఉద్రేకం కానీ, ఊరికేనే విసిగిపోవడం కానీ, ఇలాంటివి అన్ని విషయాలు నాలో అంతకుముందు ఉండేవి. వెళ్ళి స్కూల్ విద్యార్థులకి, 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నప్పుడు మీరు ఇలా ఉండాలి, పేరెంట్స్ దగ్గర ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోవాలి, ఇవన్నీ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నేను ఇంటికి వచ్చే వరకు మళ్ళీ నేను అలాగే బిహేవ్ చేయడం జరిగింది. ఆఫ్టర్ భిన్నంగా ఆలోచించిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ధ్యానం 2 గంటలు చేయడం ద్వారా నాకు చాలా ప్రశాంతత చేకూర్చిన తర్వాత మళ్ళీ సార్ జూమ్ సెషన్లకు జాయిన్ కావడం, ఆ విధంగా నేను ధ్యానం చేస్తూ చేస్తూ సార్ క్లాసెస్ వింటూ నేను ఒక సాఫ్ట్వేర్ దాంట్లో సూపర్వైజర్గా జాబ్ చేసేవాడిని. అంతకు ముందుకు జాబ్ ఇంకా సరైన టైంకి సాలరీ పడేది కాదు. ఒక డేట్ చెప్పి ఒక డేట్కి అట్లా 3 సంవత్సరాలు అనేది జరుగుతూ ఉంటే, నేను సార్ క్లాసు యూట్యూబ్లో చూసిన తర్వాత 3 నెలల తర్వాత ఆ జాబ్ మానేసి నేను సొంతంగా మా ఇంటి ముందే హైదరాబాద్లో జొన్న రొట్టెల షాపు, చపాతీల షాపు పెట్టుకోవడం జరిగింది. దాంతో పాటు నేను ఇప్పుడు సర్వైవల్ అవుతున్నాను. నాకు ఎలాంటి భయం లేదు, భవిష్యత్తు పైన ఎలాంటి భయం లేదు. ఆ భయం లేకుండా అంత ధైర్యం, ఆత్మవిశ్వాసం రావడానికి కారణం మాత్రం భిన్నంగా ఆలోచించు. దాని ఇంకెలా ఉమామహేష్ సార్ రాసినటువంటి ఆ కొటేషన్లు, ఎక్స్ప్లెనేషన్స్ ఎవ్రీడే మేము ఎన్ని పనులున్నా సరే 6 to 7 సార్ క్లాస్ అటెండ్ అవుతూ తీరుతాము. ఇది కన్ఫామ్ గా చేస్తున్నాము చాలా మంది. మీరు కూడా జూమ్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తారని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.